సో డైజెస్టివ్ సిస్టమ్ అని రాసుకోండి. డైజెస్టివ్ సిస్టమ్ అని రాసుకోండి. ఫస్ట్ వచ్చేసి డైజెస్టివ్ సిస్టమ్ is also known as gastrointestinal system. Gastrointestinal system and digestive system is also known as gastrointestinal system. Okay. తర్వాత వచ్చేసి functions. The main functions of digestive system are the main functions digestive system are digestion అంటే ఫుడ్ తీసుకోవడం, తర్వాత డైజెషన్, తర్వాత వచ్చేసి అబ్జార్ప్షన్, తర్వాత వచ్చేసి ఎక్స్క్రీషన్. The main functions of the digestive system is nothing ingestion, digestion, absorption and excretion. Okay. తర్వాత వచ్చేసి పార్ట్స్ రాయండి. పార్ట్స్ తర్వాత వచ్చేసి పార్ట్స్ రాయండి. మౌత్, మౌత్, ఫారెంక్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. సో ఇవి రాసుకోండి. డైజెస్ట్ సిస్టమ్ ఇది ఆల్సో నోన్ యాజ్ గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్. ఫంక్షన్స్ వచ్చేసి the main functions of digestive system is nothing but ingestion, digestion, absorption and excretion. పార్ట్స్ వచ్చేసి మౌత్, ఫారింక్స్, ఈసోఫేగస్, స్టమక్, స్మాల్ ఇంటెస్టైన్, లార్జ్ ఇంటెస్టైన్, రెక్టమ్ అండ్ యానస్. తర్వాత వచ్చేసి యాసరీ ఆర్గాన్స్ ఆఫ్ డైజెస్ట్ సిస్టమ్ అని రాస్తాం. యాసరీ ఆర్గాన్స్ ఆఫ్ digestive system and యాసరీ ఆర్గాన్స్ ఆఫ్ digestive system is nothing but liver, pancreas, gallbladder. ఫస్ట్ వచ్చేసి మౌత్ గురించి చూద్దాం. సో మౌత్ లో ఏముంటది? టీత్స్ ఉంటాయి, టంగ్ ఉంటది. ఓకే. సో సెలైవా. సో యాక్చువల్ గా మౌత్ లో ఏం జరుగుతుందంటే మనం ఫుడ్ అనేది మౌత్ లో తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఆ ఫుడ్ అనేది చిన్న చిన్న పార్టికల్స్ గా బ్రేక్ డౌన్ చేయబడుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ ద టీత్ అండ్ సెలైవా, అండ్ ఇట్ విల్ బి ఫార్మ్డ్ ఇంటూ బోలస్. అంటే ఒక దాన్ని దాన్ని బోలస్ అంటారు. సో ఏం రాసుకుంటారంటే ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ఓరల్ ఆర్ బకల్ క్యావిటీ. ఈ మౌత్ ని ఓరల్ గాని లేదా బకల్ క్యావిటీ అని అంటారు. ఓకే. తర్వాత వచ్చేసి హియర్ ద హియర్ ద ఫుడ్
which is taken into the mouth, taken into the mouth, break down into the small particles with the help of teeth and saliva. సో నేను ఏదైతే టైప్ చేస్తున్నానో అది మళ్ళీ మీకు షేర్ చేస్తాను. ఓకే, మళ్ళీ మీరు ప్రిపేర్ అవ్వాలి. హియర్ ద ఫుడ్ విచ్ ఈస్ టేకెన్ ఇన్ టు ద మౌత్ బ్రేక్ డౌన్ ఇన్ టు ద స్మాల్ పార్టికల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ టీత్ అండ్ saliva and it is formed into a bolus. ఇది మౌత్ గురించి. తర్వాత వచ్చేసి మౌత్ తర్వాత ఫ్యారింగ్స్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఏదైతే ఈ బోలస్ ఫామ్ అయిందో ఆ బోలస్ అనేది ఫ్యారింగ్స్ లోకి నెట్టబడుతుంది. ఎట్లా అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ టంగ్. ది బోలస్ విచ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద మౌత్ pushed into the pharynx with the help of tongue and rind. The bolus which is formed in the mouth, it pushed into the pharynx with the help of tongue and rind. Pharynx తర్వాత ఈసోఫేగస్ అన్నాడు. ఈసోఫేగస్ ఈసోఫేగస్ గురించి ఏం రాస్తారంటే ఏదైతే pharynx లోకి నెట్టబడిందో ఆ బోలస్ అనేది ఈసోఫేగస్ లోకి ఎంటర్ అవుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ పెరిస్టాల్టిక్ మూమెంట్ అండ్ రాయండ్. అంటే యాక్చువల్గా దెర్ విల్ బి అనే కాంట్రాక్సేషన్ అండ్ రిలాక్సేషన్స్ ఆఫ్ మజిల్స్ విల్ బి టేకింగ్ ప్లేస్ ఇన్ ద ఈసోఫేగస్. సో మన రివర్స్ లో ఫుడ్ తిన్నా కూడా మన స్టమక్ లోకి వెళ్తుంది. బట్ డోంట్ ట్రై ఇట్, ఇట్ ఈస్ ట్రూత్. ఓకే, సో ఎందుకంటే దెర్ విల్ బి అనే కాంట్రాక్సేషన్ రిలాక్సేషన్స్ ఆఫ్ మజిల్స్ జస్ట్ మౌత్ లో ఎంటర్ అయితే ఫుడ్, ఇట్స్ అన్ ఆటోమేటిక్ ప్రాసెస్ విచ్ ఇస్ ఎంటర్ ఇన్ టు ద stomach. Okay, so and also some of the peoples they can pray before eating the food. Why? Because there will be an relax of the all the digestive organs. సో డైజెషన్ అనేది ఫుడ్ అనేది చాలా మంచిగా జరగడానికి చాలా మంది బిఫోర్ దే ఈటింగ్ ద ఫుడ్ దే కెన్ ప్రే. నవేడేస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ whenever they are eating the food they are looking the TV and they are doing some other activities, YouTube, mobile phone, and they are chit chatting with some other people like that. But my best suggestion, when you are eating the food, just you can concentrate on your food. That is better because nowadays most of the people they are getting like digestive problems and gastric problems and all those things. Why? Because this is the issue. Okay. సో అందుకని చెప్పి మనం ఫుడ్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జస్ట్ ఒకసారి అలా రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా తినేయాలి ఒక 10 నిమిషాలు. ఓకే, అందుకనే వెన్ యు ఆర్ కాలింగ్ సమ్వన్ జస్ట్ వీ హ్యావ్ టు ఆస్క్ వెదర్ దే ఆర్ బిజీ అన్న. జస్ట్ కొంతమంది అంటే ఫోన్ చేసినప్పుడు ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. బట్ దే వోంట్ ఆస్క్ వెదర్ దే బిజీ ఆర్ ఫ్రీ, వాట్ దే ఆర్ డూయింగ్ అట్లీస్ట్ దే వోంట్ ఆస్క్. ఏమడకుండా మాట్లాడేస్తూ ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. సో వెన్ వీఆర్ కాలింగ్ సమ్వన్ జస్ట్ ఆస్క్ ద అదర్ పర్సన్, ఆపోజిట్ పర్సన్, whether they are busy or free. So if they are eating the food, you can just cut the phone and you'll call back you later అని చెప్పేస్తే అయిపోతుంది. తర్వాత చేస్తాము. సో సో అది దట్ ఈస్ ద గుడ్ యాటిట్యూడ్. సో మీరు కూడా ఎవరికైనా ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫుడ్ తింటుంటే డోంట్ డిస్టర్బ్, జస్ట్ ఓకే తర్వాత చేస్తాం అని చెప్పేసి పెట్టేసి మళ్ళీ తర్వాత 5 minutes 10 minutes తర్వాత చేయండి. ఓకే, సో ఈసోఫేగస్ ఇక్కడ ఏం రాస్తారంటే ద బోలస్ విచ్ ఈజ్ ఎంటర్డ్ ఇన్ టు ద
entered into the pharynx. Now it goes to, now it enters into the esophagus with the help of peristaltic movement. Peristaltic movement. పెరిస్టాల్టిక్ మూమెంట్ ద్వారా ఈసోఫేగస్ లోకి ఈ బోలస్ అనేది ఎంటర్ అయింది. ఓకే, తర్వాత స్టమక్ అని రాయండి. ఫ్రమ్ ద esophagus the bolus enter into the stomach through esophageal sphincter, which is also known as cardiac sphincter. యాక్చువల్గా ఇక్కడ మనకి ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్య ఒక స్పింక్టర్ ఉంటది, దాన్ని ఈసోఫేజియల్ స్పింక్టర్ అంటారు. సో ఈసోఫేజియల్ స్పింక్టర్ ద్వారా ఈ ఫుడ్ అనేది స్టమక్ లోకి ఎంటర్ అవుతుంది. సో అంతేకాకుండా ఈసోఫేజియల్ స్పింక్టర్ ని కార్డియాక్ స్పింక్టర్ అని కూడా అంటారు. ఓకే, ఇక్కడ వన్స్ ద ఫుడ్ ఈస్ ఎంటర్ ఇన్ టు ద స్టమక్, వాట్ విల్ హ్యాపెన్? సో స్టమక్ లో హెచ్సిఎల్ అండ్ పెప్సిన్ ఎంజైమ్స్ ఉంటాయి. ఆ ఎంజైమ్ సహాయంతో ఫుడ్ అనేది చుర్నింగ్ జరుగుతుంది. చుర్నింగ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్, యాక్చువల్ గా గ్రైండింగ్ ఉందనుకోండి, గ్రైండింగ్ లో మనం ఏం చేస్తాం, డైరెక్ట్ గా బియ్యం తీసుకెళ్ళేస్తాం, ఏం కదా. సో జస్ట్ ఆ బియ్యాన్ని నానబెట్టి, అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్లీ సాలిడ్, ఇట్స్ లైక్ సెమీ సాలిడ్. సో ఆ సాలిడ్ ని తీసుకెళ్ళి వేసి లోపల కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తాం, యాడ్ చేసి ఆ చుర్నింగ్ జరిగింది. చుర్నింగ్ జరిగి ఎలా ఫామ్ అవుతుంది, లిక్విడ్ లాగా ఫామ్ అవుతుంది, సెమీ లిక్విడ్ ఫామ్ లాగా ఫామ్ అవుతుంది. ఆ సెమీ లిక్విడ్ ఫామ్ లాగా ఏదైతే ఫామ్ అయింది దాన్ని మనం యూజ్ చేసుకొని మనకి ఏం కావాలో ఆ వంటకాలు అనేది చేసుకుంటాం. సేమ్ అలాగే మన స్టమక్ లో కూడా ఏదైతే ఈ బోలస్ స్టమక్ లోకి ఎంటర్ అయిందో, ఇట్ విల్ బి ది బోలస్ విచ్ ఈస్ ఎంటర్ ఇన్ టు ద stomach, it will undergo the churning with the help of enzymes secreted by stomach, that is HCl and pepsin. HCl and pepsin. After churning, the bolus is converted into semi-liquid form. Is known as కైమ్ అంటారు. ఓకే, అంతేకాకుండా హియర్ ద స్టమక్ ఇస్ డివైడెడ్ ఇంటూ త్రీ పార్ట్స్ గా డివైడ్ అయింది. అవేంటంటే అప్పర్ ఫండస్, మిడిల్ ఈస్ బాడీ అండ్ లోవర్ ఈస్ పైలోరస్ అని చెప్పచ్చు. ఇన్సైడ్ ఆఫ్ ది స్టమక్ there will be a numerous foldings ఉంటాయి, are known as rugae. ఇంతవరకు స్టమక్ గురించి రాసుకోవచ్చు. ఓకే, ఈసోఫేగస్ నుంచి స్టమక్ లోకి త్రూ ఈసోఫేజియల్ స్పింక్టర్ ద్వారా వస్తుంది.
దాన్ని కార్డియాక్ స్ఫింక్టర్ అని అంటారు. అది the bolus which is entered into the stomach, it will be entered the tuning with the help of enzyme secreted by the stomach, that is HCl and calcium. After tuning, the bolus is converted into a semi-liquid form, is known as chyme. Here the stomach is divided into three parts: upper fundus, middle is body, lower is pylorus. Inside of the stomach, there will be any numerous foldings, is known as room gate. Okay. సో ఇంతవరకు స్టమక్. సో ఇప్పుడు చూద్దాం డయాగ్రామ్. సో మౌత్, ఫారెన్స్, ఫారెన్స్, ఇది స్టమక్ అనుకోండి. స్టమక్ తర్వాత ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ ఉంటుంది. స్మాల్ ఇంటెస్టైన్, ఇది లార్జ్ ఇంటెస్టైన్. ఓకే, ఇక్కడేమో స్టమక్ కింద మనకి ప్యాంక్రియాస్ ఉంటుంది, ఇక్కడ పైన లివర్ ఉంటుంది, దాని కిందేమో గాల్ బ్లాడర్ ఉంటుంది. ఓకే, ఈ ప్యాంక్రియాస్ కి ఉండే డక్ట్ ని ప్యాంక్రియాటిక్ డక్ట్ అని, ఈ లివర్ కు ఉండే డక్ట్ ని హెపాటిక్ డక్ట్ అని, గాల్ బ్లాడర్ కు ఉండే డక్ట్ ని బైల్ డక్ట్ అని, మూడు కలిసి ఒక కామన్ బైల్ డక్ట్ ఫామ్ చేసి అవి డైరెక్ట్ గా స్మాల్ ఇంటెస్టైన్ కి కనెక్ట్ అయి ఉంటాయి. సో ఏదైతే ఇప్పుడు స్టమక్ లో టైమ్ అనేది ఫామ్ అయిందో అది స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఎట్లా? విత్ ద హెల్ప్ ఆఫ్ పైలోరిక్ స్ఫింక్టర్. ఈసోఫేగస్ కి స్టమక్ కి మధ్య ఈసోఫేజల్ స్ఫింక్టర్ ఎలా అయితే ఉంది, ఈ స్మాల్ ఇంటెస్టైన్ కి స్టమక్ కి మధ్య ఒక స్ఫింక్టర్ ఉంటుంది, దాన్ని పైలోరిక్ స్ఫింక్టర్ అంటారు. ఈ పైలోరిక్ స్ఫింక్టర్ స్మాల్ ఇంటెస్టైన్ లోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ అనేది త్రీ పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. ఫస్ట్ పార్ట్ వచ్చేసి డియోడినా, సెకండ్ పార్ట్ వచ్చేసి జెజినా, థర్డ్ పార్ట్ వచ్చేసి ఈలింగ్. సో ఏదైతే ఇప్పుడు స్టమక్ లోకి ఇంటెస్టైన్ లోకి ఎంటర్ చేయబడిందో, నౌ the chyme will be undergo the digestion with the help of enzymes secreted by the liver and pancreas. ఈ లివర్ అండ్ ప్యాంక్రియాస్ ఏదైతే ఎంజైమ్ సెక్రెట్ చేసిందో ఆ ఎంజైమ్ సహాయంతో ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లో డైజెషన్ అనేది జరుగుతుంది. ప్యాంక్రియాస్ ఏం చేస్తుంది? ఎమైలేస్, లైపేస్, ట్రిప్సిన్ అనే ఎంజైమ్స్ ని సెక్రెట్ చేస్తుంది. లివర్ బైల్ జ్యూస్ ని సెక్రెట్ చేస్తుంది. ఈ సెక్రెట్ చేసిన ఎంజైమ్ సహాయంతో డైజెషన్ జరుగుతుంది. అక్కడ డియోడినం. డైజెషన్ జరిగిన తర్వాత ఇక్కడ ఏదైతే డైజెషన్ జరిగిన తర్వాత న్యూట్రియంట్స్ ఏదైతే ఉన్నాయో ఆ న్యూట్రియంట్స్ అనేది బ్లడ్ స్ట్రీమ్ లోకి అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అన్డైజెస్టెడ్ ఫుడ్ ఉంటుంది, అది లార్జ్ ఇంటెస్టైన్ ద్వారా మూవ్ అవుతుంది. ఓకే, ఇలా పైకి వెళ్తుంది కాబట్టి అసెండింగ్ కోలాన్, ఇలా ట్రాన్స్వర్స్కి వెళ్తుంది కాబట్టి ట్రాన్స్వర్స్ కోలాన్, ఇలా డౌన్కి వస్తుంది కాబట్టి డిసెండింగ్ కోలాన్, ఇలా సైడ్కి వెళ్తుంది కాబట్టి సిగ్మాయిడ్ కోలాన్. ఇట్లా అన్డైజెస్టెడ్ ఫుడ్ ఈ కోలాన్ ద్వారా, ఈ రెక్టమ్ అండ్ యానస్ ద్వారా బయటకు అనేది ఎలిమినేట్ అవుతుంది. దిస్ ఈజ్ అన్ ప్రాసెస్ ఆఫ్ ది డైజెస్టివ్ సిస్టమ్. ఓకే, నౌ యూ కెన్ రైట్. స్టమక్ గురించి రాసాం కదా, జస్ట్ యూ కెన్ రైట్ అబౌట్ ద స్మాల్ ఇంటెస్టైన్. స్మాల్ ఇంటెస్టైన్ అని రాయండి. స్మాల్ ఇంటెస్టైన్ గురించి ఏం రాయొచ్చు అంటే ద కైమ్ which is formed in the stomach, it enters into through pyloric sphincter. The small intestine is divided into three parts: duodenum, jejunum, and ileum. Duodenum, jejunum, and ileum గా డివైడ్ చేయబడి, duodenum, jejunum, and ileum in small intestine. The chyme
undergo the digestion with the help of enzymes secreted by liver, pancreas, and gallbladder. Liver and pancreas after digestion completes. The nutrients will be absorbed into the bloodstream. Nutrients will be absorbed into the bloodstream. Nutrients will be absorbed into the bloodstream. ఓకే, తర్వాత వచ్చేసి లార్జ్ ఇంటెస్టైన్ అని రాసుకో. In large intestine, there is no digestion takes place. అసలు లార్జ్ ఇంటెస్టైన్ లో డైజెషన్ జరగదు. Here, the large intestine is divided into four parts: ascending colon, transverse colon, descending colon, sigmoid colon. The undigested food travels through this large intestine and stored in the rectum and eliminated through the anus. This is about the complete digestive system. ఓకే, ఇది యాక్చువల్ గా డైజెస్టివ్ సిస్టమ్. సో తర్వాత వచ్చేసి మెడికల్ టర్మ్స్. లార్జ్ ఇంటెస్టైన్ గురించి రాసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టర్మ్స్, ప్యాథాలజీ కండిషన్స్, డిసీజ్ కండిషన్స్ అవన్నీ చెప్తాను, రాద్దాం. ఓకే, ఓకే. సో ఇక్కడ మెడికల్ టర్మ్స్ రాసుకున్నాం. జస్ట్ యూ కెన్ రైట్ ఆల్ ద మెడికల్ టర్మ్స్. సో దానికంటే ముందే యాసరీ ఆర్గన్స్ ఆఫ్ లివర్స్ గురించి రాద్దాం. ఫస్ట్ లివర్ గురించి రాయండి. లివర్ గురించి ఏం రాస్తారంటే ఇట్స్ సెక్రెట్ బైల్ జ్యూస్ అని రాయండి. తర్వాత ఇట్ స్టోర్స్ ద విటమిన్స్ అని రాయండి. ఇట్ డెస్ట్రాయ్ ద ఓల్డ్ ఆర్బిసి. ఇట్ మెయింటైన్ ద నార్మల్ గ్లూకోజ్ లెవెల్.
డ్రగ్ మెటబాలిజం. దీస్ ఆల్ ఆర్ ద లివర్ ఫంక్షన్స్. ఓకే. తర్వాత వచ్చేసి ప్యాంక్రియాస్ గురించి రాయండి. ప్యాంక్రియాస్ గురించి ఏం రాస్తారంటే ప్యాంక్రియాస్ గురించి రాయండి. ఇట్స్ సెక్రీడ్ ద త్రీ ఎంజైమ్స్. త్రీ ఎంజైమ్స్ ని సెక్రీట్ చేస్తాయి. ఆ ఎంజైమ్స్ పేర్లు ఏంటంటే ఎమైలేస్, విచ్ బ్రేక్ డౌన్ ద కార్బోహైడ్రేట్స్. తర్వాత ట్రిప్సిన్, బ్రేక్ డౌన్ ద ప్రోటీన్స్. తర్వాత లైపేజ్ అని రాసుకో, బ్రేక్ డౌన్ ద ఫ్యాట్స్ ఉన్నాయి. ఇది ప్యాంక్రియాస్ గురించి. తర్వాత వచ్చేసి మెడికల్ టర్మ్స్ రాసుకోండి. తర్వాత మెడికల్ టర్మ్స్ రాయండి. మెడికల్ టర్మ్స్ రాయండి. ఓరల్ అని రాయండి. ఓరల్ అంటే మౌత్. ఓరల్ అంటే మౌత్. స్టొమాటో అన్నా కూడా మౌత్. స్టొమాటో అన్నా కూడా మౌత్. గ్లాసో లేదా లింగువల్ అంటే టంగము. కీలో అంటే లిప్. కీలో అంటే లిప్. డెంటో అంటే టీత్. సియాలో అంటే సెలైవా. ఈసోఫేగో అంటే ఈసోఫేగస్. ఫారెంజో అంటే ఫారెంగ్స్. గ్యాస్ట్రో అంటే స్టమక్. ఎంటిరో అంటే ఇంటెస్టైన్. ఎపెండో అంటే అపెండిక్స్. ప్రోక్టో అంటే రెక్టమ్ గాని, రెక్టమ్ అండ్ యానస్ ప్రోక్టో అంటారు మెడికల్ టర్మ్. ఓకే. హెపాటో, హెపాటో అంటే లివర్. ప్యాంక్రియాటో అంటే ప్యాంక్రియాస్. ప్యాంక్రియాటో అంటే ప్యాంక్రియాస్. కోల్ సిస్ట్ ఇవి ఇంపార్టెంట్ బాగా. గాల్ బ్లాడర్. కోల్ కోల్డోకో అంటారు. బైల్ డక్ట్ లేకపోతే కోల్ యాంజియో, బైల్ వెజల్. తర్వాత వచ్చేసి ఎమిసిస్ అంటే వామిటింగ్. ఎమిసిస్ అంటే వామిటింగ్. తర్వాత పేజియా అంటే స్వాలో. పేజియా అంటే స్పీచ్.
పెప్సీ అంటే డైజెషన్. మెగాలి అంటే ఎన్లార్జ్మెంట్. తర్వాత ప్యాథాలజీ కండిషన్స్ రాయండి. అల్సర్. అల్సర్ అంటే అల్సర్స్ ఫామ్ అవడం. హెర్నియా రాయండి. హెర్నియా అంటే ప్రొట్రేషన్ ఆఫ్ ఎనీ ఆర్గాన్ ఇంటూ అదర్ వాల్ ఆర్ క్యావిటీ. అంటే ఒక ఆర్గాన్ వెళ్ళి ఇంకొక ఆర్గాన్ చొచ్చుకొని పోవడం, దట్ ఈస్ కాల్డ్ హెర్నియా. తర్వాత వచ్చేసి పెప్టిక్ అల్సర్ డిసీజ్. పెప్టిక్ అల్సర్ డిసీజ్ అంటే ది జిఐ ట్రాక్ట్ ఓవర్ ఎక్స్పోజర్ టు పెప్సిన్, then the ulcers are formed. Ulcerative colitis. Inflammation of inflammatory, లేకపోతే ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఆఫ్ కోలన్ అండ్ రెక్టమ్ అని చెప్పారు. దాన్ని అల్సరేటివ్ కొలైటిస్ అంటారు. తర్వాత వచ్చేసి హెమరాయిడ్స్. హెమరాయిడ్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్లార్జ్డ్ veins in the mucous membrane of the anal canal. Okay. Hepatitis. Hepatitis. Inflammation of liver. తర్వాత డైవర్టిక్యులోసిస్ అన్నాడు. సో లార్జ్ ఇంటెస్టైన్ లో బ్లిస్టర్ లైక్ పాకెట్స్ ఫామ్ అవడం. బ్లిస్టర్ లైక్ పాకెట్స్ ఆర్ ఫార్మ్డ్ ఇన్ ద లార్జ్ ఇంటెస్టైన్. ఆంకాలజీ అంటే స్టడీ ఆఫ్ క్యాన్సర్. సో స్టమక్ క్యాన్సర్ ఉంటుంది, ఇంటెస్టైనల్ క్యాన్సర్స్ ఉంటాయి, ఇట్లా. ఇంకా కొన్ని టర్మ్స్ రాసుకోండి. అపెండిసైటిస్, ఇన్ఫ్లమేషన్ ఆఫ్ అపెండిక్స్. ఆసైట్స్ అంటారు, అబ్నార్మల్ ఫ్లూయిడ్ అక్యుములేషన్ ఇన్ ద అబ్డామెన్. Abnormal fluid accumulation in the abdomen and diaphragm. Cold lithiasis, abnormal condition of gallstone. Cirrhosis and dysfunction of liver
డ్యూ టు ఎక్సెసివ్ ఆల్కహాల్ ఇంటేక్ అన్న డిస్పెప్సియా, డిఫికల్ట్ ఇన్ డైజెషన్, డిస్ఫేజియా, డిఫికల్ట్ ఇన్ స్వాలో. తర్వాత గర్డర్ ఇంపార్టెంట్. గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్. తర్వాత ఎమిసిస్ బ్లడ్ వామిట్. ఎల్ఎఫ్టి అండ్ లివర్ ఫంక్షన్ టెస్ట్. లిథోట్రిప్సీ, క్రషింగ్ ఆఫ్ స్టోన్. లేకపోతే కొలోస్టమీ. ఓస్టమీ అంటే ఓపెనింగ్, ఓపెనింగ్ ఆఫ్ కొలాన్. లేకపోతే అపెండెక్టమీ. ఎక్టమీ అంటే ఎక్సిజన్. తర్వాత ఫార్మసీ ఎవరైతే ఉంటారో వాళ్ళని మెడిసిన్స్ అడుగుతారు. సో మీరు ఎవరు ఫార్మసీ కాదు కాబట్టి, సో మనం ఫార్మసీ ఉంటే డ్రగ్స్ కూడా అడుగుతాను. నేను మెటీరియల్ షేర్ చేస్తాను, చాలా క్లియర్ గా ఉంటుంది. ఓకే, ఇంకెంతవరకు. ఓకే.